లోకంలో ఈరోజు చెప్పండి ఏంటో, మట్టల ఆదివారం, పామ్ సండే. దీన్ని పరిశుద్ధ వారం అంటారు. ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వేసిన వరకు మరి బైబిల్ పండితులు, ఎందుకంటే కొన్ని బైబిల్లో ఇవన్నీ ఇట్లా గడపండి అట్లా గడపండి లేవు. భక్తులైన వారు కొందరు ఇలా చేస్తే ఆత్మీయంగా చాలా ఆనందదాయకంగా ఉంటుందని వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఈ పద్ధతులు, ఈ లెంట్ డేస్ అనబడేటటువంటివి కూడా భక్తులు చేసినవి. మన కొరకు ఆయన 40 దినాల ఉపవాసాలు ఉన్నాడు, చాలా శ్రమలను ఇచ్చాడు. ఆయన ఉపవాసాలు ఉంటూ ఆయన శిలువ శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ మన హృదయాలు విరిగి నలిగిపోతుంది. దేవునికి సన్నిహితులుగా అవుతాం. మనం కూడా ఓర్పు సహనాన్ని విధేయతను నేర్చుకుంటాం అనే రీతిగా భక్తులు ఏర్పాటు చేశారు. పండుగలు చేసుకొని తిని ఎరగటారు కదండి. అసలు ఆత్మీయ పండుగను మన బ్రతుకుల్లో జరుపుకోవడానికి, మన జీవితం దేవునికి అనుకూలంగా మలచబడటానికి చేసినటువంటిది కొందరు కేవలం ఆచారంగా చేయడాన్ని బట్టి దానికి విలువ లేకుండా పోయింది. ఉదాహరణకు యేసయ్య రక్షకుడు, దేవుడు, ఆయనే పరలోకానికి మార్గం. చాలామంది దేవుని ఎరుగన ఏం చేస్తున్నారు, ఆయన గురించి తెలుసుకున్నా కూడా ఆయనకు అనుకూలంగా భక్తి జీవితాన్ని కలిగి ఉండట్లేదు. అందుకంటే అన్యుల మధ్యలో దేవుని నామానికి మహిమ రాకుండా పోతారు. ఏదైనా మనం పవిత్రంగా ఆత్మ సంబంధంగా అనుసరించినప్పుడే అది మనకు ఆశీర్వాదకరం, దేవునికి మహిమ కలుగుతుంది. యేసు ప్రభు వారి గురించి సంఘాల్లో ఏది చేయబడి ఉన్నా అది పాత నిబంధన లింక్, ప్రవక్తల ప్రవచనాలు, లేఖనాల్లో అది వ్రాయబడదు. ఇప్పుడు మరి సండే క్లాస్ టీచర్ గారు చదివినట్లుగా ఈ 118వ కీర్తనలో ఇది కూడా ఈ మట్లాదివారం సందర్భపు కీర్తన. ఎందుకంటే యెహోవా పేరట వచ్చువాడు 26 వచ్చింది. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక, యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచున్నాం. నీవు నా దేవుడవు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచున్నదని ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. యెహోవా పేరట వచ్చినటువంటి ఆయన యేసు తండ్రి, నీవు నాకు పెట్టిన నీ నామం అంటాడు. కుమారునికి ఉన్నటువంటి నామం అది తండ్రి నామం అన్నమాట. ఆయనకు ధరింప చేయబడింది. అందుకే భూదిగాంతం నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడు, నేనే దేవుడు. కనుక రక్షణ యేసు ప్రభు వారి వైపు చూస్తేనే కలుగుతుంది. ఆ రక్షకుడు ఆయన 33.5 సంవత్సరాలు వాక్యమైన దేవుని శరీరాన్ని ధరించి 3.5 సంవత్సరముల కాలం ఆయన సువార్త పరిచర్యను జరిగించాడు. ఆయన పరిచర్య విధానంలో ఆయన కొన్ని రోజులకు మరి అప్పగింపబడబోతుండగా దానికి ముందుగా ఈ యొక్క మట్టల ఆదివారం ఈ వేడుక జరిగింది. దీని గురించి మరి యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం ప్రవక్తల ప్రవచనాలు మనం అక్కడక్కడ మనం జ్ఞాపకం చేసుకుని వెళ్దాం. ఆలకించుడి, యెహోవా సమాచారము ఇదిగో రక్షణ మీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము. రక్షణ ఎక్కడికి వస్తుందంట? నీ యొద్దకు. అది యెరూషలేములో ఈ రక్షణ వచ్చింది. బెత్లెహేములో పుట్టింది.
యెరూషలేము ప్రాంతంలో సంచారం చేసింది ఈ రక్షకుడైన యేసు ప్రభువారు. ఈయన ప్రత్యేకంగా మన యొక్క జకరియా 9:9 కూడా ఒక రిఫరెన్స్ చదివి ప్రవక్తల ప్రవచనాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. కొద్ది వాక్య భాగంలో మనం వెళ్ళిపోతాం. దాదాపు దీని గురించి మనము ఎంత ధ్యానం చేసుకున్నా ఇది ఒక రోజుతో ముగించేటటువంటి సందేశం కాదు. దీనికి ఒక పాయింట్ ఉంది. ఇవన్నీ కలిస్తేనే మట్లాది వారు ఆరాధన అవుతుంది. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఇక మనం ఇక్కడ చదువుకుంటూ వెళ్దాం. ఇక్కడ మీకు సువార్థికులు చాలామంది ఉన్నారు కనుక సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ ఒక మెటీరియల్ మీకు దొరికింది. ఒక చెక్క దొరికినప్పుడు ఎట్లాగో కార్పెంటర్ దాన్ని ఒక చైరో లేకపోతే ఒక కాతో ఎట్లా తయారు చేస్తాడు. ఇక మీరు తర్వాత మీకు వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన ప్రకారం సందేశాలకు వెళ్ళిపోవచ్చు. వినండి, నేను చెప్పినప్పుడు మీరు చెప్పగలరు. 21వ అధ్యాయంలో మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్తే ఈ యొక్క మట్లాది వారికి వచ్చినటువంటి ఆ ప్రిపరేషన్ ఇక్కడ కనపడుతుంది. తర్వాత యెరూషలేముకు ఎంతకు సమీపించి ఒలివ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్లెహేముకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి మెరుగునున్న గ్రామములకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడు. వాటిని విప్పి నా ఎదుగు తోలుకొని రండి. ఇక్కడ ఈ 1-2 వచనాల్లో మనం చూస్తే యేసు ప్రభు వారు తన శిష్యులు 12 మంది ఉంటే ఇద్దరిని పిలిచాడు. ఎంతమంది పిలిచాడమ్మా? ఇద్దరిని పిలిచాడు. కొన్ని సమయంలో కొన్ని సందర్భాల్లో దేవుడు పేతురు యాకోబును కదా, యోహాను ఆంద్రేయును ఇలా ఇద్దరిద్దరిని అక్కడ పంపించడం జరుగుతుంది. ఎవరిని ఆ గడిలో పిలిచినా ఎవరిని పంపించినా దానిలో ఒక పరమాత్మ ఎందుకు వాళ్ళే పంపించారు, వీళ్ళెందుకు పంపించకూడదు అనేటటువంటి వాళ్ళలో రాలేదులేండి. వచ్చినా కూడా ఒకవేళ అక్కడ ఆ సంఘటనలు ఇక్కడ రాయబడి పంపించాడు. ఇంకా అంతే వాళ్ళిద్దరిని. అలాగే ఆ సమయాల సేవకత్వంలో కూడా దేవుడు తన సేవకులను ప్రేరేపించి సహకారులను ఎవరిని ఎక్కడ నడిపిస్తారో తెలియదు. అది దేవుని చిత్తము అనేటటువంటి ఆలోచన కలిగి ఉండాలి. దానిలో ఏ విమర్శ పనికి రాదు. ఇద్దరిని పంపించాడు చక్కగా. మీ ఎదురున్న గ్రామమునకు వెళ్ళండి, వెళ్ళమని చెప్పాడు. అది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ మిళితమై ఉన్నదే, సమకూర్చబడి ఉన్నదే మట్ల ఆదివారం లేక ఆ వేడుక, ఆ పండుగ. ఇవేమీ లేకుండా ఒక మట్లే కొట్టుకుంటాం కాదు, లేకపోతే ఒక గాడిదే కాదు, వస్త్రాలే కాదు, హోసన్నాని త్యాగ వేయటమే కాదు. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడే ఒక ఆత్మీయత, ఒక విలువ బయటకు వస్తుంది. అది మనం ఆలోచించాలి. అది చేస్తుంది ఏంటంటే నేటి క్రైస్తవ లోకంలో మనుషులు కనబడేటటువంటి ఆ డ్రెస్ కానీ, ఆ మట్టలు కానీ ఇవి మాత్రమే కనబడుతుంది, మాటలు కానీ. అసలు దేవుడు ఏది మనల్ని కోరుకుంటున్నాడో, ఏం చేయమంటున్నాడో అది మాత్రం మర్చిపోతున్నాడు. ఇప్పుడు ఒకటి జరిగింది. ఇద్దరు శిష్యులను పంపించాడు. ఇద్దరు శిష్యుల్ని వెళ్ళమన్నాడు. వెళ్ళుడు అనగానే వారు ఏసై మాట విన్నారు, వెళ్ళారు. అది ఈ దినాల కేవలం మనం మట్టలు పెట్టుకొని మందిరానికి వెళ్ళటం మాత్రమే కాదు, పిల్లలు తీసుకొస్తారని మీరు రావడం మాత్రమే కాదు, ఆయన ఏం చెప్తున్నాడో అది చేయాలి కదా. మరి తల్లి యోహాను సువార్త 2 అన్నట్టుగా ఆయన మీతో చెప్పున్నది చేయుడి. ఆయన మాట వినడం అనేటటువంటిది చాలా అవసరం. వెళ్ళమన్నాడు. ఇక్కడ ఏంటంటే పరిస్థితి, ఎక్కడికి వెళ్ళాలి తెలుసా? వీళ్ళు ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి కట్టబడి
ఉన్న ఒక గాడిదని కదా, గాడిద పిల్లను దాన్ని విప్పి తీసుకొని రావాలి. దానికి యజమానుడు ఉన్నాడు. ఏమండి, దానికి సపోర్ట్, ఆ యజమానుడికి సపోర్ట్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిపోయి అడగకుండా పెట్టకుండా కట్టబడి ఉన్నటువంటి ఆ గాడిదను విప్పుకొని వస్తే ఏసై శిష్యులు అంటారా, దొంగలు అంటారు? చెప్పండి మీరు. కొన్ని దేవుని మాటలు అంత కఠోరంగా ఉంటే మనం చేయడానికి అవకాశాలు కాదు, అనుకూలత కాదు, అయినా చేయాలి. ఎక్కడికి వెళ్ళమంటాడు దేవుడు, అక్కడికి వెళ్ళాలి. వెళ్ళడం అనేటటువంటిది మెయిన్. పిలువబడినటువంటి వాడి ఆ ప్రాంతానికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాతే కట్లు విప్పబడడం అనేటటువంటి జరుగుతుంది. అలాగే సువార్త నిమిత్తమై మనము మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి అన్నారు. ఇంట్లో కూర్చొని ఉంటే ఇదే వాళ్ళందరూ నీ దగ్గరికి రాడు. లేకపోతే ఎక్కడో చాలా మందిని సమకూర్చి రానా నువ్వు ప్రసంగం చేయని ఎవరు పిలవరు. ఏం చేయాలి? యేసు ప్రభువుల వారే సరస్సు తీరానికి వెళ్ళాడు, అరణ్యానికి వెళ్ళాడు, కొండ మీదకి వెళ్ళాడు. ఆయన ప్రసంగం చేయడానికి అక్కడ జనాల్ని అక్కడ సమకూర్చాడు. అక్కడికి వెళ్ళి సమకూర్చాడు. నీ జీవితంలో ఒకటి దేవుని మాటకు లోబడటం, రెండు పాపము బంధకాల్లో ఉన్నటువంటి వారికి యొక్క ఆ కట్లను కదా, ఆ బంధకాలను విడిపించటం. అది మన డ్యూటీ. అది నిజమైనటువంటి పామ్ సండే వర్షిప్. నిజమైనటువంటి వేడుక ఏంటంటే ఈ బంధకాలలో కట్లలో పాప బంధకంలో ఉన్నటువంటి వారి బంధకాలు నువ్వు వాటిని విడదీయాలి, వాటిని తొలగించాలి. నానా మీకు తెలియదు కాదు. పోయిన వారం కూడా మనం చెప్పుకున్నాం. పౌలు శీలలు ముందు చాలా అద్భుతాలు చేశారు. లుదియా హృదయం తెరవబడింది. అక్కడ ఆ కుటుంబం రక్షించబడి చాలా హ్యాపీగా ఉన్నారు. తర్వాత కూతురు దెయ్యం బట్టి సోది చెబుతున్న చిన్నదాన్ని 14-15 సంవత్సరాల వయసున్న అమ్మాయిలో ఉన్న దెయ్యాన్ని విడిపించారు, వదలగొట్టేశారు. ఇది చేసిన వారు ద్వేషించబడి, దూషించబడి, కొట్టబడి చెరసాల్లో వేయబడ్డారు. చెరసాల్లో వేయబడ్డప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మేము సువార్త ప్రకటించడానికి పాపము కట్లలో బంధకాలలో సంఖ్యలలో ఉన్న ఈ నేరాలు ఘోరాలు చేసిన ఈ ఖైదీలకు సువార్త ప్రకటించడానికి దేవుడు మాకు ఒక సమయం ఇచ్చాడు. గట్టిగా చెప్పట్లో దేవుని స్తోత్రం. ఈయన దెబ్బలు గాయాలవి ఏడవట్లే ఇక్కడ వీళ్ళు. దేవుడు మాకు ఒక ఛాయిస్ ఇచ్చాడు. ఖైదీలకు కూడా మేము సువార్త చెప్పడానికి అని వాళ్ళ హృదయపూర్వకంగా ఇష్టంగా, గాయాలున్నా, దెబ్బలున్నా, బాధలు ఉన్నా, నొప్పులున్నా, ఆ తీపిని తట్టుకోలేని పరిస్థితి అయినా కూడా వాళ్ళు ఖైదీల కొరకు ప్రార్థించారు, కీర్తనలు పాడారు. ఆ కీర్తనలో సువార్త వాళ్ళు కీర్తన ద్వారా సువార్తను అందించారు కనుకనే ఏమైపోయినాయి? ఖైదీల సంఖ్యలు చెప్పారు. సంఖ్యలు ఏమైనాయి? విడిపోయాయి. అవన్నీ ఊడిపోయాయి అండి. పోయిన వారిని మనం చెప్పుకున్నాం. కేవలము ఆ ఇనుప సంఖ్యలు మాత్రమే కాదు, వాళ్ళ పాపపు సంఖ్యలు, బంధకాలు ఏమైపోయినాయి? విడిపోయినాయి. స్తోత్రం. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాట ఉంది కదా, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. పౌలు
శ్రేష్టమైనటువంటి అనుభూతి ఏమిటంటే, ఈ వేడుక మన సొంతం అవ్వాలంటే ఇతరులు పాపం బంధకాన్ని తెంచేటటువంటి స్థానానికి మనం రావాలి. ఆయన మాట వినాలి, ముందుకు వెళ్ళాలి. చాలామంది 5, 10, 15, 20, 30, 40 సంవత్సరాలైనా వాళ్ళ బ్రతుకులో ఒక వ్యక్తిని కూడా దేవుడు నీకు నడిపించలాగున్నా. రేపు లెక్క అడుగుతాడు దేవుడు. ఫలించాలి, మనం ఫలించాలి. ఒకటోడు భూమిలో పారిపెట్టినట్టు ఉండకూడదు, రెండోడు 2 సంపాదించాడు. అలాగే మనము కొందరిని సంపాదించాలి, కొందరు బంధకాలను, పాప బంధకాలను తెచ్చివేయాలి. దేవుడు ఆ పవర్ నీకు ఇచ్చాడు, అది నువ్వు సద్వినియోగపరుచుకోవాలి. అమ్మ అక్కడికి వెళితే వాళ్ళు వెంటరు, ఇక్కడికి వెళితే వెంటబడతారు, అక్కడికి వెళ్తే దూసేస్తారు, ఆడికి వెళితే గౌరవించరు, ఇక్కడికి వెళ్తే సరిగ్గా చూడడం, ఏమి పనికిరావు. శిష్యులు చెప్పాడు, వాళ్ళు ఎవరో ఊరు పేరు ఏమి తెలియదు, అయినా కూడా వెళ్ళిపోయి ఏం చేశారు, ఆ గాడిద పిల్లల వాటిని విప్పారు. అంతే, ఆ కట్లను విప్పారు. ప్రభువారు ముందే చెప్పాడు, ఎవడైనా మీతో ఏమైనా అనినేడులా అది ప్రభువులకు కావలసినదని చెప్పవాలి. ఎవరైనా అడిగి కాబట్టి అన్నాడు, అబ్బాయి అది ప్రభువుకి కావాలి. ఇప్పుడు మన రూట్లో వెళ్ళిపోతాం. ఒక స్థలానికి మనం వెళ్ళినప్పుడు దేవుడు ఎప్పుడో వాగ్దానం చేశాడు. మీరు అడగండి, జనములను, ప్రాంతములను, దేశాలను, పట్టణాలను మీ సొంతం చేస్తామన్నాడు. అడుగుడే మీకు ఇవ్వబడంటే ఉండటానికి, తినటానికి, ఏదో పొందుకుంటానికి మాత్రమే కాదు. విశ్వాసులు, సేవకులు మనం అడగవలసి, ఆత్మలను అడగాలి, ప్రజలను అడగాలి, గ్రామాలను, పట్టణాలను, ప్రదేశాలను అడగాలి. ఇది కావాలి, దేవుని అడగాలి. కేవలం మన లౌకిక భౌతిక సమస్యల గురించి నాకు ఇది అయ్యా అది అని అడగడం మాత్రమే కాదు, ఆత్మను అడగాలి. మీరు ఎవరన్నా అడ్డొస్తే ఇది ప్రభువునకు కావలసినదని చెప్పాలి. అయ్యా ఈ ఊరు వెళుతున్నాం, ఈ గ్రామానికి వెళుతున్నాం ప్రభువా, ఈ గ్రామానికి మేము వెళుతున్నాం. అయ్యా ఇది ఈ ప్రజలు నీ వైపు వారు ఆకర్షించబడాలి. మీరు ఆనాడే అన్నారు, నా తండ్రి ఆకర్షింపేది ఎవరు నా ఎద్దకు రారని. మీరు ఆకర్షించండి, మీరు ఆకర్షింప చేయండి. వాళ్ళు నేను చెప్పే మాటలు వినున్నట్లుగా, నీ సన్నిధిలో వచ్చినట్లుగా, మారు మనసు పొంది రక్షించబడినట్లుగా మీరే ఈ కార్యం చేయండి అని ప్రభువుని అడిగాడు. ఈ గాడిదను యజమానుడు అడిగినప్పుడు శిష్య బృందం ఎలా చెప్పాలో, ఇది ప్రభువునకు కావాలని, ప్రభువా నీ కొరకు అనేకులను ఇక్కడ సిద్ధపరచు, ఇది మనకి. ఈ విధంగా మనం సంపాదించుకోవాలి. ఈ విధంగా వారు ఆ గాడిదను, ఆ కట్లు విప్పి ఆ యజమానుడు అడిగినప్పుడు, అయ్యా ఇది ప్రభువు కావాలయ్యా, ఆయనే పంపించాడు, మేము వచ్చాం అని చెప్పి ఆ గాడిద కట్లు విప్పి ప్రభు దగ్గరికి ఎలా నడిపించారో. ఈ మట్లాది వారి సందర్భంగా మనము బంధకాల్లో ఉన్న వారిని అనేకులు నడిపించాలని దేవుడు రక్షణ పొందుతున్న మనందరికీ ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా చేస్తున్నాడు. ఇక్కడ ఒకటి ఉంది ధర్మశాస్త్రంలో, నిన్ను వలె చెప్పండి నీ పొరుగు వారిని ప్రేమించు. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఇది ఆధ్యాత్మిక పరమైనది. నువ్వెలాగూ నీ ఆత్మను, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు ప్రేమించి, అమ్మో నేను దేవునికి ఆలయమై ఉన్నాను, నా హృదయము దేవునిది, నా దేహము దేవునిది, ఆయన తన స్వరక్తమిచ్చి నన్ను సంపాదించాడు. కాబట్టి నేను దేవునిలో ఉండకపోతే, దేవుని మాట వినకపోతే నేను నశించిపోతాను, నేను నరకానికి వెళ్ళిపోతానని వ్యక్తిత్వాన్ని నిన్ను నేను ఎలాగో ప్రేమించుకొని
కదా. దేవుని ప్రేమించి, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొను. ఈ దినాన మనము రక్షించబడ్డామంటే మీకు అర్థమై చెప్తాను విషయం. మనం ప్రేమించుకున్నాం. ఏంటంటే మీకు అర్థమవుతుందని చెప్పి ఈ సంగతి. ఒక బాగా తాగుబోతుడు ఉంటాడు, స్మోక్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళకి అన్నీ తెలుసు, ఈ విస్కీ బ్రాండ్ తాగితే దీనివల్ల ప్రాణానికి హానికరం, ఇప్పుడైతే క్యాన్సర్ వస్తుందో ఇంకే రోగాలు వస్తాయో అన్నీ దాని మీద రాస్తున్నాడు. తెలుసండి, తెలిసినా కూడా తాగేస్తున్నాడంటే ఏంటి అర్థం? తను తాను కూడా ప్రేమించుకోవడం లేదు, తన వ్యక్తిత్వాన్ని గురించి కూడా జాగ్రత్త పడటం లేదు, తన దేవుడు ఇచ్చిన శరీరాన్ని గురించి, కాళ్ళు చేతుల గురించి, దేహాన్ని గురించి జాగ్రత్త లేదు. ఒక మాట చెప్పాలంటే తను తాను ద్వేషించుకుంటున్నాడు, తను తాను నాశనం చేసుకుంటున్నాడు. చూడండి, ఒక డ్రింకర్ని కానీ స్మోకర్ని కానీ మనం చూసినప్పుడు మనకు మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆ గెరాసేన దేశంలో సేన పట్టినోడు జ్ఞాపకానికి వస్తాడు. అవి ఆవరించినప్పుడు వాడు ఏం చేసుకుంటున్నాడు? తన చేతులతో తానే శరీరానికి ఏం చేసుకుంటున్నాడు? గాయాలు చేసుకుంటున్నాడు. ఎందుకు? మామూలుగా ఉన్నప్పుడే ఏడుస్తున్నాడు. ఇది అనేకులు మద్యానికి బానిసలైపోయి క్యాన్సర్, టీబీ, రకరకాల రోగాలు తెచ్చుకొని చస్తున్నారంటే కేవలం వారిని ఆవరించినటువంటి దుష్ట శక్తిని వాడు జయించలేకపోతున్నాడు. కనీసం ఎప్పుడైనా వెళ్ళి కూర్చున్నా, అయ్యా నన్ను ఈ బంధకాల నుంచి విడిపించు అని హృదయపూర్వకంగా కూడా వాడు దేవుని అడగట్లా. ఎందుకు అడగరండి అనుకుంటారు? లేదండి, నేను కానీ మీరు కానీ దినాన్ని మనకు వచ్చామంటే ఒకప్పుడు నాకున్న బలహీనతలను చూసి, ఎందుకు దేవా నాకు ఈ బ్రతుకు కాదు, నేను నీ కుమార్తెగా ఉండాలి, నీలో జీవించాలి అని ఒక ఆశతో కూడిన హృదయపూర్వక ప్రార్థన మనలో నుండి వచ్చిందండి. ఆ ప్రార్థన ఈ దినాన మనం రక్షించి ఇదిగో ఇలాంటి ప్రభువారి యొక్క శరీరంలో, రక్తంలో పాలుగాలుస్తూ ఉంటానికి ఈ భాగ్యాన్ని కలిగించి, ఈ డ్రింక్ చేసే వాళ్ళందరికీ ఆ మనసు ఉంటే దేవుడు ఎప్పుడే మార్చేస్తాడు. తమ తాము కూడా ప్రేమించుకున్నటువంటి వారి దేవుని దేహం, ఇది ఆలయం, దీన్ని భద్రం చేసుకోవాలన్న ఆలోచన మనకు. తాగేస్తారు, ఎలా పడితే అలా ప్రవర్తిస్తారు, ఇంట్లో భార్య బిడ్డలు ఏడిపిస్తారు, అంత నాశనం. ముందు వ్యక్తిత్వంగా మనం ఇది నేను దేవుని వాడను, దేవుని కుమార్తెలు కనుక నా సమస్త ఆలోచన, నా శరీరం పవిత్రంగా జాగ్రత్తగా ఉండాలనే మనసు రావాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత మనం రక్షించబడిన తర్వాత నిన్ను వలే నేను అది పొరుగు వారి యొక్క ఆ నాశనాన్ని, ఆ బంధకాలను, కట్లను చూసినప్పుడు వారిని విడిపించాలి, వారిని కూడా యేసయ్య దగ్గరికి నడిపించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి రండి బ్రదర్ అని, ఒకసారి అక్క రండి అక్క, ఇదే తీసుకురావడం ముందు మా అబ్బాయిని నడిపించడం. ఆ మందిరానికి వచ్చిన తర్వాత, లేకపోతే ఆ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి ఏ బలహీనత ఉందో ఎరిగి దానికి తగిన ఔషధం ఇస్తాడు, మందులు ఇస్తాడు. ఈ పరమ వైద్యుడు ఏ లోపము, పాపపు రోగం ఉందో తెలిసి కదా దానికి తగిన సందేశాన్ని అందిస్తారు సేవకుల ద్వారా. గట్టిగా చప్పట్లు కొడతాం, దేవుని స్తోత్రాలు. మాట్లాడేది ఆ సమయ సందర్భాలను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు సేవకుల్లో నుండి అక్కడ 200 మంది ఉన్నారా, 300 మంది ఉన్నారా, 1000 మంది ఉన్నారా, అందరికీ తగినటువంటి సందేశాన్ని ఆయన అందిస్తాడు. కాబట్టి మన డ్యూటీ ఏంటంటే కట్లను, పాప బంధకాల్లో ఉన్న వారి బంధకాలను విడిపించాలి. ఒకటి ప్రార్థన ద్వారా, 2 సువార్త. ఇది చేశారు శిష్య బృందం. ఆ తర్వాత ఏమైందంటే ఇక వారు శిష్య బృందం యేసు ప్రభు వారు ఆజ్ఞాపించిన ప్రకారంగా చేశారు. ఆ గాడిని తెచ్చారు.
ఆ గాడిద పిల్లలు వచ్చి తోడుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుంటాడు. మొదట ఏమేశారు? తమ వస్త్రాలు వాటి మీద వేశారు. అది రెండోదిగా ఏమంటే ఆ జనసమూహంలోనే అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచారు. ఆ బట్టల మీదేమో ఒక గుంపు, ఒక సమూహం, ఒక జనం వేసిన బట్టల మీదేమో గాడిద మీద వేయక యేసు ప్రభువు వారు కూర్చున్నాడు. రెండోదేమో కదా కొందరు ఈ బట్టలు కొందరు ఏం చేశారు? అది పరిచిన బట్టల మీదేమో ఈ గాడిద నడుస్తూ ఉంది. దానిపైన వేసినటువంటి ఆ వస్త్రాల బట్టల మీదేమో ప్రభువారు కూర్చుంటారు. అక్కడ వస్త్రమే బట్టలే, ఇక్కడ బట్టలే. చూడండి, ఇది తెలియని కాదు కదా. కొన్ని సందర్భాల్లో మీ వస్త్రాలు కాదు, దేని చూపుకోమంటాడు? దేవుడి ప్రవక్త మీ హృదయానికి జీవితానికి సాదృశ్యంగా ఉంది వస్త్రం. ఇక్కడేమో ఒకటేమో హృదయంలో ఈ గాలి మీద వేయబడిన వస్త్రం మీద ప్రభువారు కూర్చున్నట్లుగా మన హృదయంలో ఆయన ఆశీనుడై ఉండాలి. ఏమండి, ఆయనకి ఒకటేమో ధవళ సింహాసన, గట్టి చెప్పండి, ధవళ సింహాసన రాట్లు అందరికీ, ధవళ సింహాసన ఆసీనుడు అందరూ చెప్పండి, ధవళ సింహాసన. రెండోదేమో మీరు చెప్పండి, రెండోది కూడా మీరు చెప్పండి గట్టిగా, మన స్తుతుల సింహాసన ఆసీనుడు. ఆయన ధవళ సింహాసనాసీనుడు, ఆయన మన స్తుతుల సింహాసన ఆసీనుడు. మూడవది ఇప్పుడు చెప్పడం లేదు, మన హృదయ సింహాసన. చూడండి, ఎక్కడెక్కడ ఆయన ఆసీనుడై ఉంటాడు. ఆయన ధవళ సింహాసనం, స్తుతుల సింహాసనం, మన హృదయ సింహాసనం. అది వస్త్రాలు పైనేసి అక్కడ కూర్చున్నాడు. ఆయన హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయాలు ప్రభు రక్తం చేత పవిత్రపరుచుకున్నటువంటి వారి హృదయాలను వేసి ఉంటాడు. అక్కడ ఆసీనుడు అవుతాడు కదా. ఇంకా అది మనకి కొద్ది క్లారిటీగా నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని నేను పాపము చేయలేదు అంటే, ఎవరైతే వాక్యాన్ని విని గైబడి అంటే వాక్యానుసారంగా జీవిస్తారో, వాక్యంలో జీవిస్తారో వారిలో యేసయ్య ఉంటాడు. ఎందుకంటే ఆది వాక్యం ఉండను, వాక్యము దేవుని వద్ద ఉండను, వాక్యమే. వాక్యానుసారమైన జీవితము కలిగి ఉన్నటువంటి వారి హృదయాల్లో వాక్యమైన దేవుడు ఉంటాడు. హల్లెలూయా. వాక్యం ఎదిగి ఎన్నో రిఫరెన్స్ తెలుసుకొని, ఏమండి, ఏదేదో తెలుసుకున్నంత మాత్రాన, వాక్యాన్ని ఎదిగి ఉన్నంత మాత్రాన యేసయ్య హృదయంలో ఉండడు. వాక్యానుసారమైన జీవితము కలిగి ఉన్న వారిలో ప్రభు ఉంటాడు. అది వస్త్రం అంటే ఆ గాడి మీద పై వేసిన బట్టలు అంటే మన హృదయం, మన హృదయ గాడి ఆ వస్త్రాల మీద ఆయన కూర్చున్నట్లుగా మన హృదయంలో ఆయన ఉండాలి. అది సరైన మాట్లాడే వారు ఆరాధన. ఆయన లేకుండా, మనలో లేకుండా ఎన్ని మతలు, ఎన్ని ఆరాధనలు, ఎన్ని ప్రార్థనలు, ఎన్ని పాత్రలు పడిన వ్యర్థమే. ఆయన లేని ఆరాధన ఎందుకండి? ఆయన లేని వేడుకలు ఎందుకు, పండుగలు ఎందుకు? అన్ని దండలు అన్నమాట. ఆయన ఉన్నప్పుడే దేనికైనా ఒక ఘనత, మహిమ వస్తుంది. ఆయన లేకపోతే లేదు. ఏమండి,
ఆ తర్వాత కొందరు ఏం చేశారు, బట్టలు దారి పొడుగున పరిచిని, దారి పొడుగున పరిచి దారి మీద ఈ గాడి నడుచుకుంటూ వెళ్తారు. రెండోది, ఈ వస్త్రం పౌలైనట్లుగా జీవించు వాడను నేను క్రీస్తు యందు జీవించున్నారు. ప్రకటన 7లో అంటారు, ఒక తెల్లటి వస్త్రాలు ధరించిన సమూహాన్ని, వీరు మహా శ్రమ నుండి వచ్చిన వారు, గొర్రె పిల్ల రక్తముతో తమ వస్త్రములను ఏం చేస్తున్నారు, అదే వాజిరి తెలుపు ప్రభు రక్తంతో తమ ప్రవర్తన సరైన రీతిగా నిలబెట్టుకుని ప్రభువారు వారిలో నడుచున్నట్లుగా, వారిలో కనబడినట్లుగా, వారిలో జీవించినట్లుగా వారు తీర్చిదిద్దుకున్నారు. వస్త్రాల మీద నడవడం అంటే ఇది మామూలు విషయం. ఎంత ధన్యత! ప్రభు యొక్క వాహనం ఆ వస్త్రాల మీద నడుచుకుంటూ వెళ్తారు. స్తోత్రం, హల్లెలూయా. మనలో ఆయన రావాలి. మన ప్రవర్తన ద్వారా ఆయన జీవితానికి ఎలాగూ కనబడాలి అంటే ఆయన నలువైపులా వ్యాప్తి చెందాలి, సంచరించాలి, నడవాలి. ఇది నిజమైనటువంటి మాటలు. ఆయన లేకపోతే అప్పుడు నేను చిన్నప్పుడు ఒక పాస్టర్ గారు ఒక కథలాగా చెప్పాడు. అది ఇతిహాసం అయినా చాలా బాగుంది. నేను కూడా మీకు చెప్తూనే ఉంటాను. మట్లాది వాళ్ళ సందర్భంలో ఈ 40 సంవత్సరాలు ఏ సంవత్సరం చెప్పారు నాకు కూడా తెలియదు. సరే, ప్రభువారు ఆ గాడిద మీద యెరూషలేము వీధుల్లో ఆయన్ని ఘనపరిచారు, ఊరేగించారు, స్తోత్రాలు చెప్పారు. ఇంకా అంత అయిపోయింది. తర్వాత ఆ గాడిద ఇంకా ఏముంది, వదిలేశారు. ఈ గాడిదంట అప్పుడు దాని పొడుగున ఆ బట్టలు పరిచారు కదా, నేను నడిచారు, అందరూ మట్టలు కొట్టుకొని ఘనపరిచారు కాబట్టి ఇప్పుడు కూడా నడుస్తానని ఆ రేవు దగ్గరికి వెళ్ళి, సాకి రేవు దగ్గరికి వెళ్ళి వాళ్ళు పాపం చక్కగా ఆ బట్టలు ఉతికి ఆరేస్తే వెళ్ళి దాని మీద నడుస్తుందంట. ఇప్పుడు పైన ఏసై లేడు, గాలికి ఆయన లేడు. అప్పుడు ఆయన కూర్చున్నాడు కాబట్టి స్వయంగా వారే పరిచారు. ఇది లేకుండా వేసుకున్న వాళ్ళ మీద ధీమాతం వెళ్ళిపోయి ఆ వస్త్రాల మీద నడుస్తుంటే వాళ్ళ పాపం ఎక్కేసేసి కర్రలు తీసుకొని కొట్టి పడేశారు. ప్రభువు లేకుండా, మన బ్రతుకులు లేకుండా, మన జీవితంలో లేకుండా, మన హృదయంలో లేకుండా మనకు ఘనత, చెప్పండి మీరు, మనకు ఘనత రాదు. నీకు నువ్వుగా హెచ్చించుకోవచ్చు. నాకు వాక్యం తెలుసు, నాకు ప్రసంగం తెలుసు, నాకు అది తెలుసు, ఇది తెలుసు, ఎన్నో రిఫరెన్స్ తెలుసు, ఏదో తెలుసు అని నీకు నువ్వుగా ఘనపరుచుకోవద్దు. దాని ద్వారా అవమానమే కానీ ఘనత నీకు రాదు. ఒక టైం ఇచ్చాడు ఆ గాడి నీకు ప్రభువాడు. ఆ టైంలో దాని మీద కూర్చున్నాడు, ఘనత వచ్చింది. యేసయ్యను చూస్తున్న ప్రతి ఒక్కరూ గాడిని చూస్తూనే ఉన్నా, ప్రభుతో పాటు దాన్ని కూడా చూశారు. మన జీవితంలో కూడా ప్రభువారు ఉన్నప్పుడు ప్రభు మన ద్వారా చేయించేటటువంటి ఆత్మకార్యాలను బట్టి దేవుని స్తుతించడమే కాదు, ఆ అక్క దగ్గరికి వెళితే, ఆ అన్న దగ్గరికి వెళితే వాళ్ళ ప్రార్థన ద్వారా దేవుడి కార్యాలు చేస్తాడు. ప్రభుత్వ వారు మనకు కూడా ఆధిక్యత లభిస్తుంది. ఆయన మూలంగా లభించే ఘనత శ్రేష్టమైనది, సమాధానకరమైనది. నీకు నువ్వుగా నాకు తెలుసు, ఇది తెలుసుని నీకు నువ్వుగా పులుముకుంటే ఇదిగో ఈ గాడిదలాగా అవమానానికి గురైపోతావు. ప్రతిదీ వాక్యం తెలిసిన తర్వాత అందులో ఉన్న జ్ఞానాన్ని కూడా మనం పొందుకోవాలి. దాన్ని కేవలం అక్షర సంబంధంగా లాక్కొస్తే నువ్వు విమర్శలు అవుతావు, చాలా మంది నువ్వు విమర్శిస్తావు. ఇప్పుడు అదేగా యూట్యూబ్లో కొట్లాడటం. ఈయన కొన్ని వాక్యాలు చూపిస్తాడు, ఆయన తిడతాడు, ఆయన కొన్ని వాక్యాలు చూపిస్తాడు, ఈయన విమర్శిస్తాడు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఇవే జరుగుతుంది. ఆ రోజు చక్కగా ఒక డ్రమ్ము కంకి తీసుకెళ్ళి
ఈ వీధుల్లోనే వెళ్ళి వాళ్ళ సువార్త ప్రకటించేవారు. వినేవారు ఇష్టం లేకుంటే వెళ్ళిపోయి ఎక్కడి నుంచి ఎలా ముందు ఎక్కడ తీ అని తరిమేసేవారు. అక్కడ ఏదో పాదములు దులిపి వెళ్ళిపోయేవాడు. పక్క లైన్లో పెట్టుకునేవాడు. ఈ సొందులో ఆ లైన్లో వాటి ఇటు ఎక్కడో పెట్టుకున్నారు. అక్కడక్కడ కరపత్రాలు పంచుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడైతే చక్కగా యూట్యూబ్లో వాక్యం వినబడాలి, విని మేలు పొందుకోవాలి, ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలైతే ఒక ఆయన చెబుతుంటే ఎట్లా వీళ్ళు విమర్శిద్దాం, వీళ్ళు డౌన్ చేద్దాం, ఆ వాక్యానికి వ్యతిరేకమైన ఇంకోటి చెప్పేసేసి ఈ విమర్శ అధికమైపోతుంది కానీ సమాధానం లేదు. తోటలో ఏంటంటే వీళ్ళంతా వాక్యాన్ని ఇతరులు విమర్శించడానికి నేర్చుకున్నారు కానీ వాక్యానుసారంగా జీవించడానికి నేర్చుకున్నా లేదు. కొంతమంది ఘనత కొరకు, కొంతమంది విమర్శ కొరకు, అన్నీ కూడా క్రీస్తు వ్యతిరేకులు కూడా బైబిల్ పక్కన పెట్టుకొని ఏం దొరుకుతాయో చూస్తున్నారు. వాళ్ళు కూడా ఏదో ఒక కౌంటర్ వేస్తూ ఉంటారు. దాని ప్రతి కౌంటర్ మనం చేస్తున్నారు. దీనివల్ల ఏం లాభం, ఏం ప్రయోజనం? దీనివల్ల ప్రయోజనం లేదు. వీటి వల్ల ఏమైపోయారంటే వాళ్ళు ఒకసారి చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 21 చూస్తే అక్కడ ఉంటుంది. మనకు మనంగా ఘనత తెచ్చుకుంటాం చూస్తున్నాం. మరియు వారు దేవుని ఎరిగి ఆయనను చూసావా? ఎరిగి కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమి ఎరగగా అంటలా, ఎరిగి కూడా దేవునిగా, చాలా మంది ఎరిగి కూడా దేవునిగా మహింపరచడం లేదు. రెండు, చూడండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను. మనం రక్షించబడిన తర్వాత ఏం చేయాలి? జనాన్ని ఇతరులను విమర్శించాలా? మనం పొందుకున్న రక్షణ అనేకులు పొందుకోవాలని సమ్ ఏరియాలో సువార్త వినని ప్రజల మధ్య సువార్త ప్రకటించాలి. యేసు నామాన్ని ఎరగని వారి మధ్యలో యేసు గురించి ప్రకటన చేయాలి. అక్కడికి ఎవరు వెళ్తున్నారా? మనం అట్లాగా ఇటు సత్యనపల్లి రూట్లో వెళ్ళండి, ఇంకా అనేక రూట్లలో మనం వెళుతూ ఉన్నప్పుడు రోడ్డు పక్కన డేరాలు వేసుకొని అనేక రకాల వ్యక్తులు అక్కడ ఉంటారు. వాళ్ళకి ఎవరు చెప్తున్నారు సువార్త? వలస కార్మికులు ఉంటారు. వాళ్ళకి ఎవరు చెప్తున్నారు సువార్త? అక్కడికి వెళ్ళాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించినటువంటి అర్థమైన రక్షణ పొందుకున్న నీవు అనేకుల రక్షణ కొరకు యేసై పెట్టిన భారం అది కదా. ఆయన మాట నెరవేర్చడానికి నువ్వు వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటన చేయాలి. ఆనాడు మరి వలస కార్మికులు అటు పల్నాడు ఏరియాలో ఉన్నప్పుడు వెళ్ళారు. పావులపాలెం అని, అనంతవరం అని కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కొందరు దొరికారు. ఇద్దరు బాప్తిస్తాలు కూడా ఇప్పించారు. కొంతమంది రక్షణలో నడిపించారు. మళ్ళీ వచ్చారు, ఈ మధ్య వెళ్తున్నారు. కొంతమంది భోజనాలు పెట్టి, వాళ్ళ పలహారాలు పెట్టి, దేవుడు ప్రేమ చూపించి సమకూర్చి వెళ్ళి సువార్త చెప్పి కొందరు దేవుళ్ళలోకి నడిపించారు. ఇది కావాలి. అలా చేయకుండా ఏం చేస్తున్నారు? చదవరాదని కానీ అది తమ వాదములందు వ్యర్థులైరి, వారి అవివేక హృదయము. అది చూడండి, మొదటి ఏంటంటే మనం ఇక్కడి నుంచి వద్దాం. తమ వాదముల వల్ల ఏమైపోయారు? ఒకటి, ఈ వాదన అనేది ఎంతుందే నువ్వు వ్యక్తులు ఉండటానికి అది తెలుసుకో. వాదన పెంచుకుంటున్నావే, నిన్ను దుష్టుడు భ్రష్టాత్మక అప్పగించాడు. నువ్వేమైపోవడానికి వ్యర్థుడు అయి వాదనలు ఏమైపోయారండి? వ్యర్థులయ్యారు. రెండు, అది వీళ్ళు అనుకుంటున్నారు వివేక కలవడం అనుకుంటున్నారు. వారి అవివేక హృదయము అంధకారమయమాయ అంటే చీకటితో, పాపంతో ఒక మాట, టోటల్ ఒక మాట చెప్పాలంటే సైతానుతో నిండిపోయింది. ఇప్పుడు మాకన్నీ తెలుసు అని విమర్శిస్తున్న వాళ్ళ బ్రతుకులు ఎట్లున్నాయి? ఇవన్నీ జాగ్రత్తగా దేవుని వాక్య ప్రకారం పవిత్రమైన హృదయం కలిగి ప్రార్థన చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు
ఎవరి దగ్గర ఎలా ప్రవర్తించాలో, నడవాలో, మాట్లాడాలో, సువార్త ప్రకటించాలో ఆయన నేర్పిస్తాడు. అంటే చాలా మంది ఇలా అయిపోతున్నారు. అనేకులు దేవుని దగ్గర నడిపించలేకపోతున్నారు. వీళ్ళే విమర్శ పథకాల్లో ఉన్నారు. గతాలు రక్షిస్తారండి. గుడ్డివాడికి త్రోవను చూప లేడు. అది ప్రభువు మనలో ఉంటేనే, ఈ గాడిద మీద ఎక్కినంత వరకే దాని పైన వస్త్రం, దాని పొడుగున వస్త్రం, దాని మీద నడవడానికి ప్రభు ఉన్నాడు. కాబట్టి ఎవరేమనకుండా దేవుని మహింపరిచారు. గాడిదని కూడా మంచిగా చూసుకున్నారు. ప్రభు మన జీవితంలో ఉన్నంత వరకు ఉన్నప్పుడే మనం ఎక్కడికి వెళ్ళినా ఘనత వస్తుంది. మన జ్ఞానం, మన తెలివి, ఏమంటే మన బలం ఆధారంగా చేసుకొని నేను గొప్ప అన్నట్టు వెళితే చాకులేరు దగ్గర ఆరేసిన బట్టల మీద నడిచిన గాడిదకు ఏం జరిగిందో అది జరిగింది. ఇవన్నీ గమనించాలి ప్రతి భక్తురాలు, సేవకురాలు. ఈ గమనము దేవుని పిల్లలకు చాలా చాలా అవసరము. ఇక తర్వాత ఏమిటంటే దారి పొడుగు పరిచయం నడిచేది. కొందరు చెట్లు కొమ్మలను నరికి దారి పొడుగున అవి కూడా పరిచారు. చూడండి, జనసమూహంలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనక వచ్చుచుండిన వారు. ముందు వెనక ఉన్నారు, మధ్యలో ప్రభువారు ఉన్నారు. ముందు కొంతమంది, వెనక కొంతమంది. ఇక అది చెట్లు కొమ్మలు. కొన్నేమో ఇక్కడ కూడా దారి మీద పరిచారు, కొన్నేమో చేతితో పట్టుకున్నారు. ఈ కింద పరిచినటువంటివి తగ్గింపుకు సూచన కనబడతారు. వాళ్ళు చేతితో పట్టుకొని ఆయనకేం చేస్తున్నారు? ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయం, హోసన్నా హోసన్నా అంట వాళ్ళు ఘనపరుస్తున్నారు, ఊరేగిస్తున్నారు. ఈ మట్టలు ఎవరి అది ఏ మట్టలే, ఆ మట్టలు జయానికి సూచనగా కనబడతారు. రాజులు కూడా అంతే, జయానికి సూచనగా కనబడతాయి. ఇవి సామాన్యులు కాదు. పౌలయ్య పరిధిపతులు అన్నట్లుగా ఆయన మరణపు ముళ్ళును విడిచి పాపాన్ని, శాపాన్ని, మరణాన్ని జయించిన మృత్యుంజయుడు చేశాని అన్నట్లుగా ఆ మతులను ఎత్తి అలా ఊరుతున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఇంకా మారు మనసు బాప్తీసం రక్షణ లేనటువంటి వారారా, మట్టలతో ఆ రోజున మట్లాడే వారికి రోజున యేసయ్యను, గాడిద మీద ఉన్న యేసయ్యను వాళ్ళు ఆహ్వానించారు. నీవు కూడా నీ హృదయంలోనికి యేసయ్య రావాలని ఆహ్వానిస్తావా? అది ఈ దినాన నీ జీవితంలో ఒక జయము, నిజమైన మట్లాడే వారికి ఆరాధన జరగాలంటే నీవు యేసయ్యను నీ హృదయంలోనికి ఆహ్వానించాలి. ఆయన హృదయం అనే తలుపు దగ్గర ఏం చేశాడు? నిలుచుండి తట్టుతున్నాడు. తట్టను నువ్వు ఆహ్వానించు, ఆ హృదయంలోనికి నువ్వు ఆహ్వానించు, ఆయన చేర్చుకో. గాడిపై ఎక్కినట్లుగా నీ హృదయంలో ప్రయాణిస్తే ఆయన జయశాలి అన్నాడు కనుక, జయశాలి శూరుడు, వీరుడు నువ్వు కలిగినటువంటి మనము జయాన్ని కలిగి ఉంటాం. లోకం మీద జయాన్ని పొందుకుంటాం, శాపం మీద జయాన్ని పొందుకుంటాం, మరణం మీద జయాన్ని పొందుకుంటాం, అన్నిటి మీద మనం జయాన్ని పొందుకుంటాం. అందరి గట్టిగా చెప్పకూడదా? ఇది కావాలన్నా మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మీరందరూ అలాగే జయాన్ని చెప్తున్నారు. వాస్తవంగా ఒక్కొక్క దానికి ఒక అంశంగా చెప్పుకోవచ్చు. మనం గాడిద విషయం చూస్తే అది జంతువుల్లో పవిత్రమైందండి. జంతువులు ఎలాంటిది? అపవిత్రమైనది. గాడిద ఏమన్నా నెమరేస్తుందా? నాకు తెలియదు.
ఎవరికి తెలుసు నెంబర్ వస్తారు గాడిద. అయినా కూడా ఏమండి మానవ జీవితంలో అలాంటిది ఒక్కడును నీతిమంతుడు లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను అయినను దేవుడు ఆ గాడిదను కోరుకున్నట్లుగా మనల్ని కోరుకున్నాడు. మారు మనసు అక్కర లేని 99 మంది నీతిమంతుల కంటే ఒక పాపి మారు మనసు పొందినప్పుడు పరలోకంలో ఎంతో సంతోషం. అంటే వినండి, ప్రభువారు వసించేటటువంటి పరలోకం, అక్కడ కెరూబులు, సెరూపులు, పరిశుద్ధ దూత గణం వారి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానాలు చేస్తుంటారు. అక్కడ ఉన్నాడు ఆయన. ఇక్కడ ఆదాము అవిధేయతను బట్టి ఏమండి అవ్వమ్మ దుష్టుడైన సర్పపు మాటకు లోబడిన దాన్ని బట్టి, దైవాజ్ఞను ఉల్లంఘించిన దాన్ని బట్టి ఆజ్ఞ అతిక్రమమే చెప్పాలి, ఆజ్ఞ అతిక్రమమే పాపులు అయిపోయారు. పవిత్రంగా దేవుడు చేస్తే ఆదాముని దేవుడు మిగిల్చింది ఏంటంటే పాపపు జనరేషన్ మిగిల్చారు. పాపపు జనాంగాన్ని లోకానికి ఇచ్చాడు. ఆదాము పాపాన్ని ఇచ్చాడు, పాపుల్ని ఇచ్చాడు. పరిశుద్ధులుగా దేవుడు చేస్తే ఆదాము ఏ ప్రశ్నించాడు? పాపపు జనాంగాన్ని ఇచ్చాడు. చక్కగా ఇంట్లో ఉంటానే ఉన్నాడు, పెద్ద కొడుకుగా ఉన్నాడు. యెహోవా దేవాలయ నేను ఒకని సంపాదించుకున్నాను అనుకోండి, కయ్యోడిని మంచి ప్రార్థన పరుడు, ఆత్మీయ వీరుడు. తన తమ్ముడిని, సొంత తమ్ముడినే చంపేశాడు. చంపేవాడు దేవా చూడండి. దేవుడు అడుగుతుంటే నేను నా తమ్ముడికి ఏ రివర్స్ అండి, అంత భయంకరమైన మాట. ఇప్పుడు కూడా అలాగే చాలా తయారయ్యారు. దైవ సేవకులను, అభిషిక్తులను, పెద్దలను, వృద్ధులని ధిక్కరించి తిరస్కరించి విమర్శించేటటువంటి వాడు కయ్యూను స్వభావి. అది మిగిల్చాడండి ఆదాము. అలాంటి పాపపు లోకాన్ని, ఆ పరలోకాన్ని విడిచిపెట్టి పాపపు లోకాన్ని కోరుకున్నాడు. ఆ గాడిదే కావాలన్నట్లుగా దూతల సంగతి పెట్టండి, నాకు ఈ మనుషులే కావాలి. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. కానీ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాను. ఆ గాడిద ఎవరో కాదు, నువ్వు నేనే. మనం బంధించబడ్డవా, కథమైనటువంటి వా, అయినా కూడా ప్రభువు మనల్నే కోరుకున్నాడు. అది ఇది నా పరిశుద్ధ గ్రంథం చేతబుచ్చుకొని తెల్ల వస్త్రాలు వేసుకొని ఇలాగ మనం ఆత్మీయంగా నడుస్తున్నామంటే దేవదూతల వలె. కారణం పిచ్చి గాడిదలమైన మనలను దేవుడు ప్రేమించి తన వాహనంగా, తన పిల్లలుగా, కుమారులుగా, కుమార్తెలుగా అంగీకరించాడు, అధికారించాడు. చప్పట్లు గట్టిగా. అది అదండి. ఆ గాడిద మీద కొన్ని గంటలే ఉన్నాడు యేసు ప్రభువు. ఆ గాడిద మీద, ఈ గాడిద మీద, ఈ గాడిద తుది శ్వాస విడిచేంత వరకు ఆయన ఈ గాడిద హృదయంలోనే ఉండాలి. గట్టిగా చప్పట్లు. నా మటుకైతే బ్రతుకుట, చావైతే. ఒక అవధిలో ఒక పాట రాశాడు నాకు, అది మన ఇష్టం. ఎండిన ఎడారి వీచే దాంట్లో తుది శ్వాస వరకు నీ బాధ చంపే నేను ఉండాలి. చూడండి, చాలా గొప్ప పాట. నేను ఒక పాటలు పాడుతూ ఉంటాను. ఏదంటే పాట ఏంటి? ఇది నా ఎడారి వీచెవడగారి, ఇది నా ఎడారి వీచెవడగారి, తెగని యాత్ర నడకు జంగారి,
స్తోత్రం, హల్లెలూయా. ఆ గాడిద ఒక్కపోతే ప్రభు ఇచ్చుకుంది. ఈ గాడిద తుది శ్వాస విడిచే వరకు ఆయన మనలో ఉండాలి. అది ఇది చూసుకోవాలి మనం. నాకు అది వచ్చిందా లేదా, ఇక్కడ చేశానా లేదా, అంత తెలుసు కదా, అది అన్న కాదు. ఆయన కొరకు మన జీవితకాలం తుది శ్వాస విడిచే వరకు ప్రభు కొరకు బ్రతుకు నేర్చుకోవాలి. ప్రతి సేవకుడు విశ్వాసం అది కావాలి. అది కావాలనుకున్నవాడు తన అంతరంగాన్ని తను ఎప్పుడు పరిశీలన చేసుకుంటాడు. దేవా నీకు ఆయాస్కరమైన ఏదైనా ఉందేమో తీసి దేవుడికి దగ్గర ఉంటాడు. ఈ గాడిద మీద నుంచి ఆయన వెళ్ళిపోతే అడ్డగాడిద వెళ్ళిపోతాం కదా. ఎలా ఉండాలంటే మనం యెషయా ఎద్దు తన కామందును గాడిద చెప్పండి, గాడిద సొంతమని ఎందుకు నేను చదువుకుంటాను. దేవుడికి నోటి అంటే అసలు గాడిద అది సొంతవాని దొడ్డి. మన సొంతం యేసయ్య. ఆయన దొడ్డి ఇక్కడేమో సంఘపు ఉంది, ఆ తర్వాత పరలోకం. అదేమి ఉండాలి. ఒకటి ఈ సంఘాన్ని పరలోక గవిని అక్కడ ఎరిగి దానిలో ఉండాలి. ఇప్పుడు జిమ్ ఎక్కే బ్యాచ్ ఎక్కువయ్యాడు. ఇక్కడ కాదంటే అక్కడ, అక్కడ కాదంటే ఇక్కడ. నేను అక్కడగా నేను ఏదో వచ్చేయాలని మళ్ళీ అక్కడికి చెప్పుకుంటాను. మళ్ళీ అక్కడ ఏమనంటే నేను అక్కడ కదా ఇక్కడికి రావడం. ఇదంతా నువ్వే మోసపోచుకుంటున్నావు. ఒక దేవుడు విశ్వాసం సరైనది, సరైన వ్యక్తిత్వం కలిగి ఒక సంఘంలో మంచిగా ఎదుగు. ఏలియా దగ్గర ఎలీషా ఎదిగినప్పుడు 2 అంతలు బ్లెస్సింగ్స్, అభిషేకం వచ్చినట్లు వస్తుంది. గోడ మీద పిల్లులా ఉండకూడదు. ప్రభువే మనకి అవకాశమైతే లోపం, అవసరమైతే దేవుడు అన్నట్లు కాదు. చావైనా బ్రతుకైనా ప్రభు కొరకు బ్రతకడం నేర్చుకోవాలి మనం అందరం. అది సరైన మాట్లాడేవాడు. ఇక ఏమైంది, చక్కగా ఆ గాడి మీద ఉన్న ఆయన వెళుతున్నప్పుడు అందరూ కూడా ఎదుగో వస్తున్నా అని హ్యాక్ వేస్తున్నారు కదా. ఆయన్ని ఘనపరుస్తున్నాడు. ప్రభువు పేరట వచ్చేవాడు. దావీదు కుమారునికి జయం అంటే వస్తున్నా. ఇక్కడ ఇప్పుడే రక్షణ వచ్చి ఉన్నది అని అర్థం. రక్షణ వచ్చేసింది, ఎందుకంటే రక్షకుడు అక్కడ ఉన్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. రక్షకుడు వచ్చేసాడు యెరూషలేములోకి అని ఆయన యెరూషలేములోనే ఆయన అక్కడ ఆయన ఊరేగిస్తున్నారు. అక్కడే ఆయన ఘనపరుస్తున్నారు. అసలు వాస్తవంగా ఎక్కడ ఆయన ఘనపరుస్తున్నారు, ఊరేగిస్తున్నారో ఆ యెరూషలేము నివాసులకి ఆయన అంటే ఇష్టం లేదు అనేకులు. ఆయన అన్నాడు, యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా నీకు శ్రమ. చాలా మందిని వాళ్ళు హింసిస్తున్నారు. అదే లూకాసు వార్త 19వ అధ్యాయము 41 ఆయన పట్టణంలో సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతి తెలుసుకుని ఎడలా, కానీ ఇప్పుడు ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని అని దీనము వచ్చునని చెప్పాడు. స్వార్థ ప్రకటించాడు, దాని కొరకు ఏడ్చాడు. అక్కడే ఆయన ఊరేగించబడ్డాడు, కనపరచబడ్డాడు. చూడండి ఆయనకి అంత ప్రేమ యెరూషలేమంటే. కొన్ని కూడా ఉన్నాయి కదా, కోడి తన పిల్లలను రెక్కల చాటున దాల్చినట్లు నిన్ను దాచాడు. ఆయన ఎంతో ప్రేమించాడు.
ఆ రక్షణ వారి మధ్యకి వచ్చింది, కానీ యేసైనట్లుగా అది వాళ్ళు గ్రహించక అందులో శాస్త్రులు పరిచయులు గొడవకు వెళ్ళారు. ఏమిటయ్యా గొడవ? ఆ పిల్లల ఆపన్న, వీళ్ళ ఆపన్న, వాళ్ళ ఆపన్నని అభ్యంతరపరుస్తున్నారు. అరే బాబు, వాళ్ళు ఆపిన ఈ రాళ్ళు నన్ను ఘనపరుస్తుంది. ఇప్పుడు జరుగుతుంది అదేగా. అసలు మేము పుట్టిన క్రైస్తవులు అన్న వాళ్ళేమో విమర్శించడం, వ్యతిరేకించడం, అట్టగా మాట్లాడటానికి ఆరంభించారు. రాళ్ళు రక్కలు పూజించేవారు నిజదేవుడు యేసు రక్షకుడని ఇప్పుడు అనే జనాంగంలో కదలిక వచ్చేసింది. వాళ్ళు రక్షించబడి, వాళ్ళ సేవకు పిలువబడి, వారి సేవకులే సేవకులపై ఘనంగా ప్రభుని ప్రపంచం అంతా ఘనపరుస్తున్నారు, మహింపరుస్తున్నారు. చేతులారా ఆనాడు ఇశ్రాయేలు ప్రభువును దూరం చేసుకున్నారు. అనేకులు సమరయులు కదా, రోమియులు, గ్రీకులు మార్పు చెందారు. ప్రపంచంలో దేశాలన్నీ, అన్ని దేశ ప్రజలు మార్పు చెంది యేసే కుమారుడు కుమార్తెలు అయ్యారు. ఆయన హృదయంలో ఊరేగిస్తున్నారు, దాచుకొని సాక్షులుగా జీవిస్తున్నారు. మేము దేవుని ప్రజలను చెప్పుకునే యోధా ప్రజలు ఆయన్ని ధిక్కరించి ఆ తర్వాత ఏ వీధుల్లో ఆయన్ని ఊరేగించారు, ఘనపరిచారు, అదే యెరూషలేము వీధిలో శిలువను ఆయన భుజాన వేసి కొరడాలతో కొట్టుకుని గొల్గోతా వరకు ఆయన తీసుకుని వెళ్ళిపోయారు. చూసారా? కనుక మన జీవితంలో ప్రభువుని ఘనపరిచే మట్లాడి వారి స్థితి మనకు ఉండాలి. యెరూషలేము వీధుల్లో ఆయన కొట్టి హింసించే పరిస్థితి మనకు ఉండకూడదు. అప్పుడు వాళ్ళు మరణాలతో కుట్టారు, శిలువతో మేకు కాళ్ళు చేతులు కొచ్చారు, శిలువ ప్రాణం మోయించారు. ఇప్పుడు మన ప్రవర్తనతో ఆయన శిలువ వేయకూడదు, ఆయన గాయాలు రేపకూడదు. మన నిత్య పవిత్రత నిత్యం మనం కాపాడుకుంటూ ఏ అపరాధం మనం చేయకుండా, ఏ పాపం కొరకు ఆయన శిలువ వేయబడ్డాడు అదే పాపం మరలా చేసి మనం ఆయన శిలువ వేయకుండా ఈ మట్లాది వారం ఆయన అలాగూ హోసన్నా అని ఘనపరిచారు. ఆయన ఊరేగించేటటువంటి సాధనాలుగా, కుమారులుగా, కుమార్తెగా మనం తీర్చబడదాం. ఆయన ఆజ్ఞాపించినట్లుగా మనం లోబడి సమస్తం ఆయన చిత్త ప్రకారంగా చేసి నిజమైన మట్లాది వారం మనం చేద్దాం. నిత్యం ఆయన ఘనపరుస్తాం, ఆయన ఇష్టలుగా బ్రతుకుతాం. అటు కృపా ఆశీర్వాదాలను దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. తలవంచని ప్రార్థన చేసుకున్నాం. హృదయాలు జరగదు. అందరూ ప్రభువుని అడగండి. ఈ మట్లాది వారం రోజున మనం చెప్పుకుంటే చాలా ఉన్నాయి. శిష్యుల గురించి చెప్పుకోవచ్చు, గాడిద గురించి చెప్పుకోవచ్చు, మాటల గురించి చెప్పుకోవచ్చు, వస్త్రాల గురించి చెప్పుకోవచ్చు, గర్భస్తున్న ప్రజల గురించి మనం చెప్పుకోవచ్చు. మనం అలాగున్నాం. ఆయన మాట లోబడే వారిని ఉన్నారా లేదా? మన బంధకాలు విడిపించబడి అనేక బంధకాలు విడిపించి అభిషేకం మనకుందో లేదో పరిచయం చేసుకున్నాం, ప్రార్థించుకున్నాం. పర్వతండి నీకే స్తోత్రాలయ్యా. ప్రపంచంలో ఇది నా అయా పరిశుద్ధ వారులుగా, యేసుకు ముందు వారులుగా ఈ మట్లాడు వారితో ఆరాధన జరుపుకుంటున్నారు. అద్భుతమైన మేము కూడా ఈ కొద్ది ప్రజలతో నేను మహింపరుస్తున్నాం. ఇతరులైన వాక్యం బిడ్డల హృదయంలో ఫలించడానికి సహాయం చేయండి. తదితర కార్యక్రమంలో మీరున్నామని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.